పశ్చిమాసియా సంక్షోభం కారణంగా కోట్లాది మంది ప్రజలు ఆకలితో అల్లాడే పరిస్థితులు కనిపిస్తున్నాయని ఐక్యరాజ్యసమితి అనుబంధ ప్రపంచ ఆహార కార్యక్రమ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. ముడి చమురు ధరలు పెరిగిపోవడం, ఆహార ఉత్పత్తుల లభ్యత పడిపోవడం, హెర్ముజ్ జలసంధి వద్ద సంక్షోభం కొనసాగుతుండటంతో ప్రపంచవ్యాప్తంగా తాము అందిస్తున్న సేవలను కూడా కుదించుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్యసమితి విచారం వ్యక్తం చేసింది. పోషణ కరువైన చిన్నారులను సైతం ఆదుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని తెలిపింది. బ్యారెల్ ముడి చమురు ధర జూన్లో కూడా సుమారు $100 వద్దే కొనసాగితే రానున్న రోజుల్లో 4.5 కోట్ల మంది ఆహార భద్రతకు దూరం అవుతారని మార్చిలోనే ఈ సంస్థ అంచనా వేసింది. అదే విషయాన్ని WFP గుర్తు చేస్తూ ప్రస్తుతం తాము అంచనా వేసినట్టే జరుగుతోందని తెలిపింది. ఇప్పటికే కోట్లాది మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారని గుర్తు చేసింది. ముఖ్యంగా ఆఫ్ఘనిస్తాన్, సోమాలియా, శ్రీలంక వంటి దేశాల్లోని అత్యధిక కుటుంబాలను ఈ పరిస్థితి తీవ్రమైన ఆహార సంక్షోభంలోకి నెట్టేసే ప్రమాదం ఉందని తెలిపింది. ముడి చమురు ధరలు అదుపు తప్పడంతో పాటు ఆహార ఉత్పత్తుల ధరలు ఈ దేశాల్లో భయపెట్టే స్థాయికి చేరుకున్నాయని తెలిపింది. హెర్ముజ్ జలసంధి సంక్షోభంతో వాణిజ్యం దెబ్బతిని ప్రజల ఆదాయాలు దారుణంగా పడిపోయాయని ఐరాస వివరించింది. ఫలితంగా ఈ ఏడాది సోమాలియాలో 65 లక్షల మంది, ఆఫ్ఘనిస్తాన్లో 1.74 కోట్ల మంది క్షుద్బాధకు గురయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఈ సంఖ్య మరింత పెరగొచ్చని హెచ్చరించింది. నిధులు లేమితో ఈ ఏడాది 15 లక్షల మందికే తమ సేవలు అందించనున్నట్లు సంస్థ తెలిపింది. సోమాలియాలో తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్న 5 ఏళ్ల కంటే తక్కువ వయసు చిన్నారులకు సరఫరా చేస్తున్న ఆహార నిల్వలు జులై వరకే వస్తాయని ఐక్యరాజ్యసమితి గుర్తు చేసింది. అవసరమైన నిధులకు వాస్తవ లభ్యతకు మధ్య 89% వ్యత్యాసం ఉందని పేర్కొంది. ఆహార నిల్వలు ఖాళీ అవుతున్నాయని, పంపిణీ చేయడానికి తిండి గింజలు లేవని తెలిపింది. పోషణ కరువై బాధపడుతున్న చిన్నారులపై యుద్ధ ప్రభావం అధికంగా కనిపిస్తోందని WFP ఉన్నతాధికారి జీన్ మార్టిన్ బ్యూయర్ తెలిపారు. హెర్ముజ్ దిగ్బంధనం కారణంగా ఆహార నిల్వలతో నిండిన సంస్థకు చెందిన నౌకలు ఒమన్లోని సలాలా పోర్టులో నిలిచిపోయాయన్నారు. ముడి చమురు ధరలు బగ్గుమనటంతో ఆఫ్ఘనిస్తాన్లో సహాయ రవాణా ఖర్చులు ఒక్కసారిగా 5 రెట్లు పెరిగాయని వివరించారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో కోట్లాది ప్రజలు ఆహార సంక్షోభానికి గురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.